Hi friends, welcome to our YouTube channel AK Cricket Predictions. Friends, ఈ 2025 August 7 Thursday night 11 PM కి ది 100 balls మ్యాచ్ నంబర్ 3 హెడింగ్లీ లీడ్స్ యునైటెడ్ కింగ్డమ్ లో నార్థర్న్ సూపర్ చార్జర్స్ వర్సెస్ వెల్స్ ఫైర్ మ్యాచ్ అయితే జరుగుతుంది కదా. ఈ మ్యాచ్ కి సంబంధించి ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్, టాస్ విన్నర్ రిపోర్ట్ అండ్ మ్యాచ్ విన్నర్ అనాలిసిస్ అనేది ఈ వీడియోలో చెప్తాం. సో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇక టీమ్స్ అప్డేట్స్ లోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మన యూట్యూబ్ సంబంధించి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. అందులో ప్రతి ఒక్క లీగ్ సంబంధించి మ్యాచ్ విన్నర్ రిపోర్ట్స్ ఇస్తాం అండ్ దాంతో పాటు మ్యాచ్ ఎంట్రీస్ అండ్ ఎప్పుడు లాస్ట్ కట్ అండ్ బుక్ సెట్ చేసుకోవాలనేది కూడా ఇలా క్లియర్ గా పోస్ట్ చేస్తాం. అండ్ మన వాళ్ళు కొందరు మంచి ట్రస్టెడ్ యాప్ అయితే అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం అయితే నా సైడ్ నుంచి మంచిగా కస్టమర్ కేర్ సపోర్ట్ అండ్ ఫాస్ట్ గా విత్డ్రాల్ చేసే ట్రస్టెడ్ యాప్ అయితే మీకు సజెస్ట్ చేస్తాను. సో దానికోసం అయితే మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్ బాక్స్ లో పెట్టడం అయితే జరిగింది. ఒకవేళ అది ఓపెన్ కాకపోతే నా వాట్సాప్ నంబర్ అనేది డిస్ప్లే చేస్తున్నా, వాట్సాప్ లో టెలిగ్రామ్ లింక్ అని మెసేజ్ చేస్తే లింక్ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ మీకు ఇది ఒక సైడ్ బిజినెస్ ఆర్ సైడ్ పాకెట్ మనీ ఇలా యూజ్ అవుతుంది. మన ఛానల్ ఫాలో అయినట్టయితే మీకు డైలీ నా సైడ్ నుంచి ప్రాఫిట్స్ అయితే ఇస్తాను. సో ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోయింది. ఇక నార్థర్న్ సూపర్ చార్జర్స్ చూసుకుంటే వీళ్ళు లాస్ట్ సీజన్ లో చాలా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చేశారు. బట్ వీళ్ళు జస్ట్ నెట్ రన్ రేట్ తేడాతో వీళ్ళు లాస్ట్ సీజన్ లో ప్లే ఆఫ్స్ కి క్వాలిఫై అవ్వలేకపోయారు. సో ఈ సీజన్ లో ఎలాంటి పెర్ఫార్మెన్స్ తో ఈ సీజన్ లోకి వస్తారనేది చూద్దాం. అండ్ వీళ్ళకి మంచి బ్యాటింగ్ లైనప్ అయితే ఉంది అండ్ బౌలింగ్ అవుట్ కూడా పర్వాలేదు, మంచిగా రాణించే బౌలర్స్ అయితే ఉన్నారు. సో దాన్ని ఈ రోజు మ్యాచ్ లో పర్ఫెక్ట్ యూజ్ చేసుకుంటే 100% ఈ నార్థర్న్ సూపర్ చార్జర్స్ గెలవడానికి ఎక్కువ అవకాశం ఉంది. సో చూద్దాం ఎలాంటి ప్లాన్స్ తో వస్తారనేది. ఇక ఈ నార్థర్న్ సూపర్ చార్జర్స్ బ్యాటింగ్ కీ ప్లేయర్ చూసుకుంటే డేవిడ్ మలాన్, హ్యారీ బ్రూక్స్ అండ్ డానియల్ లారెన్స్ నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్ చూసుకుంటే బెన్ డ్వార్సిస్ అండ్ అదిల్ రషీద్ నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఈ నార్థర్న్ సూపర్ చార్జర్స్ కీ ప్లేయర్. సో వీళ్ళు ఈ రోజు స్క్వేర్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా చాలా పర్ఫెక్ట్ బ్యాటింగ్ లైనప్ అయితే ఉంది. అండ్ వీళ్ళు బౌలింగ్ చూసుకుంటే వీళ్ళ పేసర్స్ అండ్ స్పిన్నర్స్ కూడా పర్వాలేదు, మంచిగా రాణించే బౌలర్స్ అయితే ఉన్నారు. సో ఈ రోజు మ్యాచ్ లో చూద్దాం ఎలాంటి పెర్ఫార్మెన్స్ చేస్తారనేది. ఇక వెల్స్ ఫైర్ చూసుకుంటే వీళ్ళు లాస్ట్ సీజన్ లో చాలా ఘోర విఫలం అయితే వీళ్ళ టీం అయ్యారు. సో ఈ సీజన్ లో మళ్ళీ అలాంటి మిస్టేక్స్ రాకుండా ఈ వెల్స్ ఫైర్ టీం జాగ్రత్త పడతారు. వీళ్ళకి మంచి బౌలింగ్ అవుట్ అయితే ఉంది. బట్ వీళ్ళ బ్యాటర్స్ నుంచి ఈ రోజు మ్యాచ్ లో ఎలాంటి పెర్ఫార్మెన్స్ వస్తుంది అనేది ఈ రోజు మ్యాచ్ లో చూద్దాం. ఇక ఈ వెల్స్ ఫైర్ బ్యాటింగ్ కీ ప్లేయర్ చూసుకుంటే జానీ బేర్స్టో, టామ్ అబెల్ అండ్ టామ్ కాలర్ నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్ చూసుకుంటే క్రిస్ గ్రీన్ అండ్ డేవిడ్ పెయిన్ నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఈ వెల్స్ ఫైర్ కీ ప్లేయర్స్. సో వీళ్ళు ఈ రోజు స్క్వేర్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా మంచి బ్యాటింగ్ లైనప్ అయితే ఉంది. బట్ వీళ్ళు స్టాండింగ్ ఆడవాలని స్ట్రగుల్ అయ్యే బ్యాటర్స్ లా ఉన్నారు. సో వీళ్ళు ఎలా పెర్ఫార్మెన్స్ చేస్తారనేది ఈ రోజు మ్యాచ్ లో చూద్దాం. అండ్ వీళ్ళు బౌలింగ్ చూసుకుంటే వీళ్ళు పేసర్స్ అండ్ స్పిన్నర్స్ కూడా పర్వాలేదు, మంచిగా రాణించే బౌలర్స్ అయితే ఉన్నారు. సో ఎలాంటి ప్లాన్స్ అండ్ ఎలాంటి స్ట్రాటజీస్ తో వస్తారని ఈ రోజు మ్యాచ్ లో చూద్దాం. ఇక పిచ్ రిపోర్ట్ వస్తే హెడింగ్లీ లీడ్స్ యునైటెడ్ కింగ్డమ్ లో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇక్కడ రీసెంట్ గా చూసుకుంటే చేజింగ్ టీమ్స్ ని ఎక్కువ గెలుచున్నాయి. అండ్ ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 154 అండ్ సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 144 ఉంది. ఇవన్నీ బ్యాటింగ్ కి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. సో దీన్ని బట్టి ఈ రోజు మ్యాచ్ లో ఈ బోత్ టీమ్ కెప్టెన్స్ ఎవరు టాస్ విన్ అయినా ఫస్ట్ బౌలింగ్ కి అయితే వెళ్తారు. అండ్ ఈ రోజు నా అనాలిసిస్ ప్రకారం ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 150 to 160 మధ్య స్కోర్ చూడొచ్చు ఫ్రెండ్స్. అండ్ ఈ రోజు టాస్ విన్నర్ చూసుకుంటే వెల్స్ ఫైర్ టాస్ గెలిచి బౌలింగ్ కు వెళ్తారు. సో ఫైనలీ మ్యాచ్ విన్నర్ చూసుకుంటే నా యొక్క అనాలిసిస్ ప్రకారం ఈ రోజు నార్థర్న్ సూపర్ చార్జర్స్ కి గెలిచే అవకాశం ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. మ్యాక్సిమం ఈ టీం గెలుస్తుంది, కానీ ఆఫ్టర్ టాస్ ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్ చేంజ్ అవ్వచ్చు. అటువంటప్పుడు టీం విన్నర్ అనేది చేంజ్ అవుతుంది. ఆ చేంజ్ అయిందా లేదా అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో మాత్రమే అప్డేట్ చేయగలం. సో అందరూ కంపల్సరీగా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోండి ఫ్రెండ్స్. ఇలాంటి మ్యాచ్ విన్నర్ ప్రొడిక్షన్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.